హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అసలు మనం ఛానల్ పెట్టి 1 మంత్ 20 డేస్కే మానిటైజేషన్ ఎలా అయ్యిందో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి షేర్ చేసుకుంటా అని చెప్పి బ్లౌజ్ కట్ చేస్తుంది అనుకుంటున్నారు కదా, అదేం లేదండి. నేను వీడియోస్లో కనిపించను కాబట్టి నాకు వచ్చిన అండ్ తెలిసిన ఈ పని చేస్తూ మీకు చెప్తున్నాను. ఫస్ట్ మీ అందరికీ నా నేమ్ తెలుసు కదా, నా పేరు వచ్చేసి లత. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలండి. పెద్ద బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. మేము ప్రజెంట్ కర్ణాటకలో ఉంటున్నాము. నేను ఛానల్ December 6th 2023లో క్రియేట్ చేశానండి. బట్ వీడియోస్ మాత్రం December 12th నుండి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. కరెక్ట్గా February 1st మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. అలాగే February 2nd అంటే నెక్స్ట్ డే రోజు 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆ రోజు అప్లై చేసుకోమని మెయిల్ కూడా వచ్చింది. సో నేను అదే రోజు నైట్ 8:30కి అలా అప్లై చేశాను. మానిటైజేషన్లో ఏం లేదండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటాయి. స్టెప్ 1 ఏముండదు, జస్ట్ వాళ్ళ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలంతే. మనం యాక్సెప్ట్ చేశాక స్టెప్ 1 డన్ అయిపోతుంది. స్టెప్ 2 వచ్చేసి ఏం లేదండి, మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. సో మనం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాక స్టెప్ 2 ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. స్టెప్ 2 కూడా డన్ అవ్వడానికి సెవరల్ డేస్ ఆర్ 2-3 వీక్స్ అని చెప్తుంది. బట్ నాకు February 3rd మార్నింగ్ 7 o'clockకి స్టెప్ 2 కూడా డన్ అయిందండి. February 2nd నైట్ నేను అప్లై చేస్తే నాకు February 3rd మార్నింగ్ 7 o'clock వరకు స్టెప్ 2 కూడా నాకు డన్ అని వచ్చింది. స్టెప్ 3 మనం చేసేది ఏమీ ఉండదు. యూట్యూబ్ వాళ్ళే మన ఛానల్ని చెక్ చేసి మన ఛానల్లో కాపీ కంటెంట్, కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా ఉన్నాయా లేవా చెక్ చేసి ఏమీ లేవు, మన ఛానల్లో కరెక్ట్గానే మనం మన ఓన్ కంటెంట్ చేస్తున్నాం అనుకుంటే మానిటైజేషన్ ఇస్తుంది. సో చెక్ చేసి చెప్పడానికి కూడా 1 month అని ఉంటుంది. సో నేను చాలా భయపడిపోయాను, ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా. ఎందుకంటే ఈ రోజుల్లో ఫేస్ రివీల్ చేయకుండా వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టం అని చాలా ఛానల్స్లో విన్నానండి, టెక్ ఛానల్స్ చెప్తూ ఉంటే. సో చాలా భయపడిపోయాను. బట్ నాకు మార్నింగ్ 7కి స్టెప్ 3 ఇన్ ప్రోగ్రెస్ అని ఉండే కదా. సో అదే రోజు నాకు మార్నింగ్ 11:39కి సక్సెస్ఫుల్గా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అసలు చాలా ఈజీగా చెప్పేశాను కదా, ఛానల్ పెట్టడము, వీడియోస్ పెట్టడము, మానిటైజేషన్ దాకా వెళ్ళడము, మానిటైజేషన్ కూడా అవ్వడము లేదండి. దీని వెనుక చాలా కష్టపడ్డాను. ఛానల్ పెట్టాలి అనుకోగానే పెట్టలేదు. ఎందుకంటే అసలు యూట్యూబ్లో వీడియోస్ చూడడం తప్ప నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలీదు. అసలు యూట్యూబ్ నాలెడ్జ్ 0 అని చెప్పాలి. సో దానికోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, వీడియోస్ షూట్ చేశాక ఎలా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, అసలు కాపీ కంటెంట్ అని దేనిని అంటారు, స్ట్రైక్స్, కాపీరైటెడ్ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్నాను. వీడియోస్ నేను కైన్మాస్టర్లో ఎడిట్ చేస్తాను. ఆ విషయం మీకు వాటర్ మార్క్ చూస్తే అర్థమైపోతుంది నా వీడియోలో. ఆ ఎడిటింగ్ నేర్చుకోవడానికి కూడా నాకు 10 days పైన పట్టిందండి. ఆ తర్వాత థంబ్నెయిల్స్ ఇలా నేను ఎడిటింగ్స్ నేర్చుకోవడానికి, థంబ్నెయిల్స్ నేర్చుకోవడానికి నాకు 1 month పట్టింది. 1 month చాలా కష్టపడ్డాను. ఒక్కోసారి నైట్ పడుకునేసరికి నాకు 1 or 2 అవుతుండే. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి పిల్లల్ని రెడీ చేసి పంపడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, మళ్ళీ వీడియోస్ గురించి ఆలోచించడం, మొత్తం ఇదే పని ఉండేది నాకు. అసలు నిద్ర కూడా సరిగా పోయేదాన్ని కాదు. సో 1 month కష్టపడి కంప్లీట్గా నేర్చుకున్నాక వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఒక టెక్ ఛానల్ చూసి వర్డ్ టు వర్డ్ ఒక బుక్లో కూడా నోట్ చేసుకున్నాను. అలాగే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా సేమ్ అలాగేనండి, వర్డ్ టు వర్డ్ నేను ఒక బుక్లో నోట్ చేసుకున్నాను. ఎందుకంటే పక్కన మొబైల్ పెట్టుకొని మనం అప్లోడ్ చేయాలంటే ప్రతిసారి మా హస్బెండ్ అవైలబుల్లో ఉండరు. సో అందుకని నేను ప్రతిదీ ఒక బుక్లో నోట్ చేసుకొని ఒక 2-3 times బుక్ చూసుకుంటూ అప్లోడ్ చేశానండి. ఆ తర్వాత నాకే అలవాటైపోయింది. చూపిస్తున్నాను చూడండి, నేను బుక్లో ఎలా
నోట్ చేసుకున్నాను అనేది కూడా ప్రతిదీ అండి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడమే కాదండి, అసలు యూట్యూబ్ గురించి ఏంటిది అనేది కూడా నేను నోట్ చేసుకున్నాను. అలాగే నేను ఏ వీడియోస్ చేయాలి అనేది కూడా నోట్ చేసుకునేది. నాకు ఎప్పుడు ఐడియా వస్తే అప్పుడు నేను బుక్లో రాసేసుకునేదండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో అని డౌట్. సో ఏం చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, ముగ్గులైనా సరే రంగోలీస్ ఎలా వేయాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి అనేది ప్రతిదీ నేను బుక్లో నోట్ చేసుకునేదాన్ని. చూడండి ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ అని కూడా చూపిస్తున్నాను. వాళ్ళు ఎలా చెప్తే అలా వర్డ్ టు వర్డ్ ఒక్క మాట కూడా మిస్ చేయకుండా ప్రతిదీ రాసుకునేదాన్ని. మళ్ళీ బ్యానర్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి ప్రతిదీ రాసుకునేది. ఇక్కడ మాత్రం చూడండి అవిసె లడ్డూలని, రంగోలీ, హెయిర్ బ్యాండ్స్, నాకేమొచ్చు, నేను ఏం చేయాలనుకుంటున్నా, అంటే ఏ రోజు ఏం పెట్టాలి అనుకుంటున్నా అనేది ప్రతిదీ నోట్ చేసుకునేదాన్ని. నాకు వచ్చిన ముగ్గులు అవ్వనండి. చూడండి మానిటైజేషన్ స్టెప్ 1 స్టెప్ 2 ఎలా చేయాలనేది కూడా నేను మానిటైజేషన్ది కూడా నోట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకున్నానండి, అప్లై చేశాను అదే. సో ఇలా అండి బుక్ చూసారు కదా, ఇలా నేను బుక్లో ప్రతిదీ నోట్ చేసుకునేదాన్ని. చూసారుగా బ్యాక్గ్రౌండ్ ఇంత వర్క్ చేశాను, ఇంత కష్టపడ్డాను. అసలు మన ఛానల్ మానిటైజేషన్ ఫాస్ట్గా అవ్వాలి అంటే మనం పాటించాల్సిన టిప్స్ కొన్ని ఉన్నాయండి, నేను చెప్తాను. అంటే నాకు తెలిసిన వరకు అండి, నేను ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఈ టిప్సే ఫాలో అవ్వాలని ఏం లేదు. నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను చాలా ఛానల్స్ని సెర్చ్ చేయంగా నేను వాళ్ళ నుంచి తెలుసుకున్న కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు వీడియోస్ని రెగ్యులర్గా పెట్టాలండి. నేనైతే డైలీ 1 లాంగ్ వీడియో 1 షార్ట్ వీడియో పెట్టేదాన్ని. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్లో అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అదే షార్ట్ అనుకోండి 10 మిలియన్ ఏమో వ్యూస్ రావాలని ఉంది. సో ఈరోజు అది కూడా 90 డేస్లో, ఈ రోజుల్లో 90 డేస్లో షార్ట్కి అన్ని మిలియన్ వ్యూస్ రావడం అంటే కొంచెం కష్టమే. సో మనం లాంగ్ వీడియోస్ ద్వారా 4000 వాచ్ అవర్స్ని తెచ్చుకోవచ్చు అండి, కొంచెం కష్టపడితే తెచ్చుకోవచ్చు. సో డైలీ 1 లాంగ్ వీడియో 1 షార్ట్ వీడియో పెట్టేదాన్ని. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేదాకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి, కంటిన్యూటీ అసలు మిస్ చేయకండి. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో స్పష్టంగా తడబడకుండా, అంటే మనం ఏం చెప్పాలి అనుకునేది స్పష్టంగా చెప్పడానికి ట్రై చేయాలండి. అని చెప్పుకుంటూ అంటే మనం తడబడ్డామనుకో వాళ్ళకు అర్థం అవ్వదు కదా. సో మనం ఏం చెప్పాలనుకున్నామో క్లియర్గా చెప్పడానికి ట్రై చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి వీడియో నీట్గా క్లియర్గా షూట్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా క్లియర్గా కనిపిస్తేనే కదా మనం ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి వీడియో పెట్టేటప్పుడు మనం చేసిన వీడియో మనకి 100% నచ్చాలండి. 100% మనం చేసిన వీడియో నచ్చితే అట్లీస్ట్ ఒక 1% అయినా మనం చూసే వాళ్ళకి నచ్చుతుంది అని నా ఇంటెన్షన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసుకున్నాక మనం మంచి మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. మన వీడియోస్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం దేని గురించి అయితే వీడియో చేసామో అదే థంబ్నెయిల్లో పెట్టేలాగా చూడాలి. థంబ్నెయిల్ ఒకటి పెట్టి వీడియో ఇంకొకటి చూపించకూడదు. అలా చేస్తే మన ఛానల్ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. వీడియోస్ కూడా త్వరగా అందరికీ రీచ్ అవ్వవు, ఎందుకంటే మనం వీడియోలో ఒకటి పెట్టాము, థంబ్నెయిల్ ఇంకొకటి చూపించాం కాబట్టి చూసిన వాళ్ళు కూడా మీ వీడియో ఒకటి పెడుతుంది, థంబ్నెయిల్ ఇంకోటి పెడుతుందిలే, థంబ్నెయిల్ చూసి వీడియో చూస్తారని థంబ్నెయిల్ వేరే పెడుతుంది అనుకొని కూడా మన ఛానల్ని ఎక్కువగా చూడరు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోలో ఏం పెట్టామో థంబ్నెయిల్ అదే ఉండేలా చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన వీడియోస్కి మంచి టైటిల్ ఇవ్వాలి. మన ఇష్టం, టైటిల్ తెలుగులో ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్లో ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేసి కూడా ఇచ్చుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ కూడా మనం వీడియోస్ దేని గురించి చేసామో ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి. అలాగే డిస్క్రిప్షన్లో మనం వీడియోస్ దేని గురించి చేసామో మెన్షన్ చేసి అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ కూడా సేమ్ మన వీడియోస్కి రిలేటెడ్గానే ఇవ్వాలి. వీడియో ఒకటి పెట్టి హ్యాష్ ట్యాగ్స్ ఇంకోటి కూడా ఇవ్వకూడదు. సెవెంత్ వన్ వచ్చేసి మన వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే కంపల్సరీ ట్యాగ్స్ ఇవ్వాలండి. వైరల్ అవ్వడానికి ట్యాగ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. మంచి మంచి ట్యాగ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. టైటిల్స్ కానివ్వండి, డిస్క్రిప్షన్స్ కానివ్వండి, ట్యాగ్స్ కానివ్వండి, హ్యాష్ ట్యాగ్స్ కానివ్వండి, ఎడిటింగ్ చేయడము, థంబ్నెయిల్ చేయడము, ఇవన్నీ చెప్పడానికి చాలా బొచ్చడి ఛానల్స్ ఉన్నాయండి. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. ఒకసారి టెక్ ఛానల్స్ చెక్ చేయండి. వాళ్ళు ఎడిటింగ్స్ ఎలా చేస్తున్నారు, థంబ్నెయిల్స్ ఎలా పెడుతున్నారు, టైటిల్స్ ఎలా, డిస్క్రిప్షన్స్ ఎలా, హ్యాష్ ట్యాగ్స్ ఎలా, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చాలా ఛానల్స్ ఉన్నాయండి. మీరు చెక్ చేయండి.
చూడండి, మీకు చాలా ఛానల్స్ సెర్చ్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఏ ఛానల్లో మనకు అర్థమవుతుందని. ప్రతి ఒక్కరు నీట్గా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఒక్కొక్కరి వే ఆఫ్ టాకింగ్ మనకు అర్థమవుతుంది, ఒక్కొక్కరి మనకు అర్థం అవ్వదు కదా. మనం చూడాలి, చూసి ఓకే మాకు వీళ్ళు చెప్తుంది మాకు బాగా అర్థమవుతుంది అనిపించిన ఛానల్ ఏదైనా ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి మీరు ఎడిటింగ్స్ కానివ్వండి, థంబ్నెయిల్స్ కానివ్వండి, ప్రతిదీ చూడండి. చూసి ట్యాగ్స్ కానివ్వండి ఇవన్నీ ఫస్టే నేర్చేసుకోవాలండి. ఇవన్నీ మనం ఫస్ట్ నేర్చుకున్నాకే ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం వీడియో పెట్టాక అరే థంబ్నెయిల్ ఎలా చేయాలి నాకు రావట్లేదు అని మళ్ళీ వెళ్ళి అడగడము, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, అసలు హ్యాష్ ట్యాగ్స్ అంటే అప్పుడు నేర్చుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ నేర్చుకోవడం అంటే కుదరదండి. ఎందుకంటే మనం వన్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసామంటే కంటెంట్ను వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. రేపు ఏ కంటెంట్ పెట్టాలి, నెక్స్ట్ ఏ కంటెంట్ పెట్టాలి, నెక్స్ట్ ఇంకే కంటెంట్ పెట్టాలి, మనం ఇదే ఆలోచించాలి. కానీ ఇప్పుడు టైటిల్ ఎలా పెట్టాలి, లేదంటే థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలని ఆలోచించాలి, థంబ్నెయిల్స్ అసలు ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం అప్పుడు ఆలోచించామనుకో టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం కంటెంట్ మీద మన దృష్టి పెట్టలేము, అసలు ఏ కంటెంట్ చేయాలనేది మనకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజన్లో ఉండిపోతాము. సో అందుకని ముందే ఈ టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ, ఎడిటింగ్స్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోవాలండి. ఇవి నేర్చుకోవడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నా 8th టిప్ వచ్చేసి వీడియోలో అస్సలు మ్యూజిక్ వాడకండి, యూజ్ చేయకండి మ్యూజిక్ అనేది. ఎందుకంటే ఏ మ్యూజిక్ పెయిడ్ వెర్షనో ఏ మ్యూజిక్ ఫ్రీ వెర్షనో మనకు తెలియదు కాబట్టి సో వాడకుండా ఉండడమే బెటర్ అండి. నేనైతే మ్యూజిక్ వాడకుండా ఓన్గా చేయమనే చెప్తాను. ఇలా మనం టిప్స్ అన్నీ పాటిస్తూ ఉంటే ఏదో ఒక వీడియో కంపల్సరీ వైరల్ అవుతుంది. మన ఛానల్ అనేది మానిటైజేషన్ దాకా వెళ్తుందండి. ప్రతి ఒక్కరికి ఒక లక్కీ వీడియో ఉంటుంది. నాకు మాత్రం హెయిర్ బ్యాండ్స్ వీడియో అండి. నా హెయిర్ బ్యాండ్స్ వీడియో నేను January 1st 2024 రోజు పెట్టాను. ఆ వీడియో నాకు ఒక 1 వీక్ తర్వాత వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ వీడియోతోనే నాకు 500+ సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ వచ్చాయండి. సో నేను చాలా హ్యాపీ. ఆ తర్వాత కూడా వచ్చాయి, ఒక వీడియోకి 9K, ఒక వీడియోకి 21K అలా వచ్చాయి. ఒక 2-3 వీడియోస్కి 1000, 1500 అలా వచ్చాయి. కానీ నాకు మాత్రం నా హెయిర్ బ్యాండ్స్ అనేది లక్కీ వీడియో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్కీ వీడియో ఉంటుంది. ఆ వీడియో వచ్చేంత వరకు మనం హార్డ్ వర్క్ చేయాలి, అంతేనండి. హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, కానీ ఇంకా $10 రీచ్ అవ్వలేదని. $10 రీచ్ అవుతే మనకు పిన్ వస్తుందంట, అంటే అకౌంట్స్ ఇవ్వాలి, పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నా సో రీచ్ అవ్వలేదు నీ $10. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం $10 రీచ్ అవ్వడము అనేది చాలా కష్టం. $10 అనే కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మనీ ఎర్న్ చేయడం అనేది కూడా చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ ఏం పర్లేదండి, నా ఛానల్ 1 month 20 daysలోనే మానిటైజేషన్ అవ్వడము, అది కూడా ఫేస్ రివీల్ చేయకుండానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచి మంచి కామెంట్స్ పెడతారండి, చాలా బాగా చెప్తున్నారు, వెరీ నైస్, చాలా సూపర్ అమ్మ, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, స్లోగా చెప్తున్నారు, నీట్గా చెప్తున్నారు, మేము కూడా ట్రై చేస్తామని మంచి మంచి కామెంట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అసలు ఆ కామెంట్స్ని చూస్తేనే నేను సాధించాననే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏదో అచీవ్ చేశాననే సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఉంటుందండి. అలాగే మన వీడియోస్ యూట్యూబ్ ఉన్నంతకాలం యూట్యూబ్లో ఉంటాయి, ఒక స్వీట్ మెమరబుల్గా ఉంటాయని అనుకుంటేనే చాలండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంతో సాధించినంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ప్రతి ఒక్కరికండి, ప్రతి ఒక్క అమ్మాయికి కుకింగ్ కానివ్వండి, ఫ్యాషన్ అంటే కుట్లు, అల్లికలు ఇవి తెలవాలని నా ఫీలింగ్ అండి. ఎంతో కొంత, దాంట్లో మనం ప్రొఫెషనల్ అవ్వాలని కాదు, కొద్దిగా మనది మనం స్టిచ్ చేసుకోవడము అది తెలిస్తే చాలా అనిపిస్తుంది. సో నాకు తెలిసినవే నేను చెప్తూ ఉన్నానండి. నేను చెప్పినవి ఒక్కరిద్దరు ట్రై చేసినా చాలండి, నేను సక్సెస్ అయినట్టుగానే ఫీల్ అవుతాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ బోర్ కొడితే మాత్రం ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు. సో ఇదే అండి నా యూట్యూబ్ జర్నీ, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.